పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలే లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత తాజాగా చేసిన కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం తెచ్చిపెట్టాయని హైకమాండ్ అంచనా వేస్తుందట. ఇప్పుడు ఏం చేయాలనే ఆందోళనలో గులాబీ బాస్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి కవిత తండ్రికి లేఖ రాయడం, ఆ లేఖ లీక్ అవడంతో మొదలైన చర్చ పార్టీ కీలక నేతలపైనే ఆరోపణలు చేసే వరకు వెళ్లింది. లేఖ విషయంతో పార్టీలో దుమారం రేగినా దానిపై తన తండ్రి కేసీఆర్ పిలిచి మాట్లాడకపోవడం వల్లే కవిత మనసు చిన్నబుచ్చుకున్నారని, అందుకే మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఎయిర్పోర్ట్ లో కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు. ఆ అంశంపై ఇంకెవరూ మాట్లాడొద్దని సూచనలు కూడా చేశారు. ఇప్పటికే పార్టీకి డ్యామేజ్ జరిగిందని, మళ్లీ లేనిపోనివి మాట్లాడితే మరింత నష్టం జరుగుతుందని కేటీఆర్ కు కేసీఆర్ సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. కేటీఆర్ ను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్ కూతుర్ని మాత్రం పట్టించుకోలేదు. కవితను కూడా పిలిపించుకుని ఆమె బాధించిన విషయాలేంటో కేసీఆర్ అడిగి తెలుసుకుంటే బాగుండేదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో ఊపందుకుంది. వాస్తవానికి కవిత కూడా తన తండ్రి పిలుపు కోసం ఎదురు చూశారని పలువురు నేతలు అంటున్నారు. తండ్రి నుండి పిలుపు వస్తుందనే ఉద్దేశంతోనే సరస్వతి పుష్కరాలకు వెళ్లాల్సి ఉన్నా కూడా టూర్ను ఆమె రద్దు చేసుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. కవిత అంతలా ఎదురు చూసినా కేసీఆర్ మాత్రం పిలవకపోగా ఇద్దరు రాయబారులను పంపి మంతనాలు జరిపించడం ఆమెను మరింతగా బాధించిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పిలిచి కనీసం బుజ్జగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమోనన్న డిస్కషన్ గులాబీ శ్రేణుల్లో నడుస్తుంది. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న దానిపై పార్టీ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. ఏకంగా పార్టీ హైకమాండ్ నే ప్రశ్నిస్తూ ఆమె కామెంట్ చేశారు. ఈ క్రమంలో కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, లేదంటే పిలిపించుకుని బుజ్జగిస్తారా అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు కేడర్ లో ఉత్పన్నమవుతున్నాయి. ఎయిర్పోర్ట్ లో కవిత చేసిన దయ్యాల కామెంట్స్ పార్టీకి కొంతవరకే డ్యామేజ్ చేశాయి. కానీ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఊహించని డ్యామేజ్ జరిగిందని ఏకంగా సీనియర్లే అంటున్నారు. కవిత ఎయిర్పోర్ట్ లో చేసిన కామెంట్స్ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ కోవట్ అంటూ రెచ్చగొట్టడం, కేసీఆర్ నుండి పిలుపు రాకపోవడంతో ఆమె లోపలే రగిలిపోయినట్టు తెలుస్తుంది. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నా బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడంతో కవిత ఒక్కసారిగా బర్స్ట్ అయ్యారు. కవిత అమెరికా టూర్ లో ఉండగా ఆమె లేఖ లీక్ అయి సంచలనం రేపితే ఇప్పుడు తన అన్న కేటీఆర్ అమెరికా టూర్ లో ఉన్నప్పుడు ఆమె అంతకు మించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరిగాయంటూ ఇంటిగుట్టు బయటపెట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పార్టీకి మరింత డ్యామేజ్ చేశాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.